మన తెలుగు కమ్యూనిటీలో తెలుగు క్రియేటర్స్, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు క్రియేటర్స్ అంటే ఆడంగోలండి. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావురా. నమస్తే అండి అందరికి. హూ ఇస్ దిస్ గై? ఫుల్ గా ఫేమస్ అనే ఎవరికి అంతగా తెలీదు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? సొమాలి యాత్ర చేసి నా 70,000 రూపాయల కెమెరా పోగొట్టుకున్నాను. అయినా నువ్వు నన్ను ట్రెండింగ్లోకి తీసుకెళ్ళలేదు. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? టర్కీ దేశంలో పోలీస్ లాక్డౌన్లో వెళ్ళి పోలీస్ చేతుల్లో దెబ్బలు తిని మరీ వీడియోలు చేశాను. అయినా నువ్వు నన్ను ట్రెండింగ్లోకి తీసుకెళ్ళలేదు. ఎందుకు దేవుడా, చెప్పు దేవుడా. నువ్వు చాలా దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీచుడు అని. మన తెలుగు కమ్యూనిటీలో తెలుగు క్రియేటర్స్, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు క్రియేటర్స్ అంటే ఆడంగోలండి. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావురా. ఎందుకు అంటున్నానంటే అంటే చీము నెత్తురు లేదు వాళ్ళకు. అంటే చీము నెత్తురు లేదు వాళ్ళకు. వాళ్ళు తమిళోళ్ళు ఉన్నారనుకోండి, అందరూ యూనిటీ అయ్యారు. ఆల్ యూట్యూబర్స్ యూనిటీ అయ్యి ఒక విప్లవం కోసం పోరాడారు, విజయం సాధించారు. మన తెలుగు వాళ్ళు అలా కాదనమాట. చూడు పిన్నమ్మ పాడు అని పాటలు ఒక రూమ్లో పాట పాడుకోవడం. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో తోపులో అనుకున్న ఫీల్ అవుతున్నారు. రోస్టింగ్ ఛానల్స్ ఏదన్నా కొడుకులారా. నీ అబ్బా, నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా. నీ అబ్బా అనుకున్నావరా? నాకంటే పెద్ద గొట్టంగా కనిపించలేదు. చెత్తను నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదరా. మీరు రోస్టింగ్లు అందరినీ చేస్తారు, నన్ను అందుకురా వదిలేశారు మీరు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. భయమా? గుద్దలో దమ్ము లేదా? నువ్వేం చూసుకొని ప్రతి ఒక్కరు మీరు రోస్టింగ్ ఛానల్స్ అందరినీ అంటారు కదా, మా అన్నయ్య తోపు అని. మీరు చెక్కగాలు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. మాగాడు కాపీరైట్ స్ట్రైక్ వేసాడండి. ముట్టి పగిలిపోద్దురా రే. 2 నా ఛానల్ 2 పడ్డాయి. ఇంకొక్కటి పడితే సమాప్తం, నా ఛానల్ సమాప్తం. తప్పకుండా జరుగుతుందండి. 2 స్ట్రైక్లు వేసాడండి. నేను దేనికోసం పోరాడుతున్నాను. చిన్న క్రియేటర్ల కోసం నాకు 2 స్ట్రైకులు పంపించాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వదిలే ప్రసక్తి లేదు. నేను వదలను. నేను అభిషేకం సీరియల్లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు, సూపర్ సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. నిన్ను వదలనయ్యా. నువ్వు చేసిన తప్పుని, నువ్వు ఉన్న కంపెనీ, నీ వెనకతలో ఉన్న కంపెనీ ఎవరినో కూడా వదలను. నువ్వు వదిలే ప్రసక్తి లేదు. నేను దింపే కత్తి ఎలా దింపుతున్నానో తెలియకుండా చేస్తారు మీరు. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అది జాగ్రత్త. ఇంకా నేను బ్రెయిన్ అడ్డం మొదలు పెడతాను. ఇప్పుడు వరకు పూజ చేసావా? ఆవేశాన్ని పక్కన పెట్టి మీకోసం నా బ్రెయిన్ వాడి కత్తిని దించుతాను. జోకులేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. ఇప్పుడు దొరుకుతాను నా కొడుకులు. ఏ ఒక్క కార్పొరేట్ క్రియేటర్ని వదలను, గుర్తు పెట్టుకొని. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. ప్రతి ఒక్కరికి ఎవరైతే చేస్తున్నాడు ఈ కార్పొరేట్ క్రియేటర్లు, ఏ ఒక్కరిని వదలను, సమూలంగా నాశనం చేస్తాను. ఒక్క గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుతురా. చేతిలో వెపన్ లేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఏమనుకుంటున్నావురా? నాశనం చేయని పక్షంలో నేను చచ్చి వీడియో పెడతాను. ఎవడ కోసం వైరల్ అవ్వదు, ఎవడ కోసం ట్రెండింగ్ నెంబర్ 1 కెళ్ళను చూస్తాను. గొడవ బుద్ధుని వాడు ఎవడైనా వాడితో గొడవ పెట్టుకుంటాడా? కార్టూన్ ఫేస్ వాడును. నాకు కాఫీ ఉంటేనే కానీ బ్రెయిన్ పనిచేయదు. వితౌట్ కాఫీ నేను కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. డైలీ 1 కాఫీ తాగుతాను. నీ అలవాట్లో అభిరుచిలో నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? अरे MCNs, आज के साथ आपका दुकान बंद करना ही पड़ेगा. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఈ ప్రపంచ యాత్రకు డబ్బు కావాలి. పొద్దున్నే ముష్టోళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాను.
ప్రాణం పోయిన పరాయసము వద్దు, పరాయసము పాము లాంటిదే అని నమ్మే నేను మొదటిసారిగా చేయి చాపి యాచిస్తున్నాను. భవతీ భిక్షాందేహి అని అడుక్కుంటున్నాను. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను. ఫ్యామిలీ ఉందారా? నా కోసం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రాణం పోయిన పరాయసమ పాము లాంటిది అని ఆశించే నేను నా కోసం అడగట్లేదు, నా వెనకాతలు ఉన్న వాళ్ళ కోసం అడుగుతున్నాను. ఎస్, ఇది నిజమే. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. హలో, కొట్టబయ్యా కొట్టబయ్యా, అడుగుతావేంటి? Zile, eu alerg, iar mile, pe Maidan pentru tine